శరత్ గారు ఒక్క నిమిషం విఠల్ గారు ఒపీనియన్ తీసుకుందాం. విఠల్ గారు ఏంది బీఆర్ఎస్ సార్ టీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో ఏంది వాళ్ళు సాధించింది ఏంది, వైఫల్యం ఏంది, ఫ్యూచర్ ఏంది, సాధించిన దానికంటే వాళ్ళు భవిష్యత్ ఏంది అనేది మాట్లాడితే భవిష్యత్తు. సార్ ఒక్క నిమిషం. ముఖ్యంగా తెలంగాణ డిఎన్ఏ కలిగిన మా ప్రకాష్ అన్న, మా శరత్ అన్నతో కలిసి పంచుకోవడము 25 ఏళ్లలో ఏం జరిగింది అనేది, నేను వాళ్ళిద్దరికన్నా చిన్నోడిని, ఒక్కసారి నాకు జరిగిన అనుభవాన్ని ఒక జర్నలిస్ట్ గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రకాష్ అన్న ముందు, శరత్ ముందు, తెలంగాణ ప్రజల ముందు చెప్పదలుచుకుంటున్నా. ఇది కన్ఫైన్ టు ఓన్లీ మీ జీటీవీ వాళ్ళు నాకు ఒక టాపిక్ 10 పాయింట్స్ పంపించారు. 26 ఏళ్ల సుదీర్ఘ టీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానము, 14 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర కోసం పోరాటము. ఫస్ట్ టీఆర్ఎస్ అనే పార్టీ ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో నేను తేజ టీవీలో రిపోర్టర్ గా పనిచేస్తున్నప్పుడు 26వ తారీఖు బోయినపల్లి హనుమంతరావు గారు అనే వ్యక్తి మాకు లెటర్ పంపించారు. ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఉంది, మీరు రండి అని చెప్పి మాకు అఫీషియల్ ఇన్విటేషన్ పంపించారు. ఆ రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీ జలదృశ్యంలో ప్రారంభమై ఎప్పుడు అదృశ్యమైంది అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారినప్పుడు అదృశ్యం అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు. యాక్చువల్ గా చాలా మంది రాంగ్ నోటేషన్. టీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు లేదు. టీఆర్ఎస్ పార్టీ 2000 గూగుల్లో టీఆర్ఎస్ అని కొట్టి చూస్తే, ఇప్పుడు నేను కొట్టి చూస్తే కవిత పార్టీ కనబడుతుంది తెలంగాణ రాష్ట్రం. ఒక్కసారి భరత్ గారు చాలా ఫండమెంటల్ విషయాలు నేను రీసెర్చ్ చేసి మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. ముఖ్యంగా ప్రకాష్ గారు, శరత్ గారు ఏదైనా తప్పుంటే కరెక్ట్ చేయాలి. ఏప్రిల్ 27, 2001లో పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చినాక పోయింది. 25 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ లేదు. మనం ఎవరం రజతోత్సవాలంటే 25 ఏళ్ల తర్వాత జరుపుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ గా మారినప్పుడే బీఆర్ఎస్ పేరు మీద టీఆర్ఎస్ రజతోత్సవాలు జరుపుకుంది. టీఆర్ఎస్ అనే పార్టీని వాళ్ళే జలదృశ్యంలో పుట్టిన పార్టీని అదృశ్యం చేసి భారత రాష్ట్ర సమితి అని భారతదేశం మొత్తం అధికారంలోకి పోవడానికి అధికార పార్టీగా రూపాంతరం చెందింది. ఇక్కడ క్లారిటీ ఏంటంటే అందరూ ఏం చెప్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్లు కంప్లీట్ అయింది అంటున్నారు. 2 మిస్టేక్స్. టీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న పుట్టిన టీఆర్ఎస్ పార్టీ టెక్నికల్ గా కనబడుతుంది. బీఆర్ఎస్ అనే దానికి 8 ఏళ్లే ఉంది. ఇక్కడ ప్రజలని మోసం చేయడం అంటేనే ఇక్కడ చిన్న చిన్న విషయాల్లోనే చాలా విషయాలు అర్థమవుతాయి. టీఆర్ఎస్ 8 ఏళ్ళు ఎక్కడ, 8 ఏళ్ళు కాదు, బీఆర్ఎస్ 3 ఏళ్లే. ప్రకాష్ గారు చెప్పాలి. ప్రకాష్ అన్న గారు, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? ఇప్పుడు ఒక్క నిమిషం విఠల్ గారు, ఇట్లా జనం పెద్దగా ఇష్టపడరు ఇటువంటి వాదనలు. ఎందుకంటే టెక్నికల్ గా మీరు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది చెప్పండి ఒకసారి. ఒక విశ్లేషకునిగా చెప్తున్నా. కాదన్నా, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. టెక్నికల్ గా అందరికీ తెలుసు కదా, 2 years బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? బీఆర్ఎస్ పార్టీ ఒక 1.5 year ముందు వాళ్ళు పేరు మార్చుకున్నారు. అయితే నేనేమంటున్నా అంటే, ఇది కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ ఉంది. ఇందిరా కాంగ్రెస్ కంటే ముందు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరాగాంధీ ఆ పార్టీని చీల్చింది. కానీ జనం నానుడిలో ఏముంటదంటే 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనే అంటారు. అది కొత్త కాంగ్రెస్, తర్వాత పాత కాంగ్రెస్, మళ్ళీ ఒకసారి 71లో ఒకసారి చీలింది, 77లో ఒకసారి, 77లో రెండోసారి చీలింది. అది రెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు, అంతకుముందు పాత కాంగ్రెస్ అనేవాళ్ళు. ఏదైనా కూడా ఈ మనుగడలో ఉన్నదానికి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కొత్త పార్టీ అయినా, టీఆర్ఎస్ పాత పార్టీ అయినా చీలలేదు. అది పేరు మార్చుకున్నారు ఎలక్షన్ కమిషన్ అనుమతితోని. ట్రాన్స్ఫర్మేషన్, పేరు మారింది తప్ప గుర్తు మారలేదు, నాయకులు మారలేదు. ఆ పార్టీలకి చీలిపోయి పెట్టింది కూడా కాదు. కాబట్టి అట్లా చెప్పుకోవడానికి వాళ్ళకి టెక్నికల్ గా మీరు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ పేరు అందులో ఉన్న దాని ప్రకారం పోతేనేమో బీఆర్ఎస్ కు ఆవిర్భావ దినం ఉంటది, టీఆర్ఎస్ కూడా ఆవిర్భావ దినం ఉంటది. కానీ జనం దృష్టిలో చూసినప్పుడు ఇది ఒక నిరంతర దారగానే కనబడుతుంది మనకు. ఆనాడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది అని అనుకుంటారు తప్ప ఏ మీడియా గానీ, లేకుంటే ప్రజలు గానీ, విశ్లేషకులు గానీ ఎవ్వరు కూడా ఇది 2 ఏళ్ల పార్టీ 4 ఏళ్ల పార్టీ అని చెప్పారు. కాబట్టి అది గుర్తించాలి మనం టెక్నికల్ గా. ప్రకాష్ అన్నగారితో చెప్తూ కొంచెంసేపు నన్ను మాట్లాడిస్తే కొన్ని విషయాలు నన్ను సరి చేయొచ్చు. ప్లీజ్ మాట్లాడు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నిన్న కవిత గారు పార్టీ పెట్టినప్పుడు కూడా టెక్నికల్ గా అది తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్. ఆమె కూడా తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని చెప్పకుండా టీఆర్ఎస్ అని చెప్తుంది. టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ గా మారిన పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు రాకముందే రజతోత్సవం అని 22 ఏళ్లకే రజతోత్సవం చేసుకున్నారు. అంటే ఇవి పైకి చిన్న టెక్నికల్ కారణాలను చూపుతాయి గానీ ప్రతి పెద్ద పడవకైనా చిన్న బొక్కజాలు. తెలంగాణ రాష్ట్ర సమితి మనందరం కష్టపడి 25 ఏళ్ల పాటు ఏర్పాటు చేసుకున్న 4 కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ
తెలంగాణ రాష్ట్రం అనే పదమే తీసేసుకుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మన ప్రణయ్ భాస్కర్ గారు తెలంగాణ అనే పదం మాట్లాడితేనే నిషేధిస్తామన్నారు. ఏ తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ అనే పదాన్ని వదిలేసి భారత రాష్ట్ర సమితిగా ఎందుకు వెళ్ళిందంటే భారతదేశం మొత్తం అధికారం చేయడానికి వెళ్ళింది. తెలంగాణ రాష్ట్ర సమితి మీలాంటి వాళ్ళు మీరందరూ కూడా పునాదిరాలుగా పనిచేసారు. ఆ రోజు బోయినపల్లి హనుమంతరావు గారు కావచ్చు, గాదే ఇన్నయ్య గారు కావచ్చు, నిమ్మ నరసింహారెడ్డి గారు కావచ్చు, ప్రకాష్ అన్న కావచ్చు, మీరందరూ మీ జీవితం అంతా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహకర్తలు, రూపశిల్పులు మీరు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ క్రైసిస్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉంటుందంటే ఒక ప్రకాష్ అన్నని అక్కడ వదిలేసుకుంది, ఒక గాదే ఇన్నయ్య గారిని వదిలేసుకుంది, బోయినపల్లి హనుమంతరావు గారిని వదిలేసుకుంది, నిమ్మ నరసింహారెడ్డి గారిని వదిలేసుకుంది. తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాన్ని వదిలిపెట్టి తెలంగాణని డిఎన్ఏగా మార్చుకున్న ఎంతో మంది త్యాగదనుల ఫలితం వల్ల వచ్చిన టిఆర్ఎస్ అనే పార్టీ మన కళ్ళ ముందు 25 ఏళ్లలో తెలంగాణ అనే పదం లేకుండా ఉండడం అనేది నిజంగా మనందరికీ ఒక రకంగా బాధ అనిపిస్తుంది, ఆక్రోశం అనిపిస్తుంది. అయితే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన టాపిక్, జీటీవీ నాకు ఇచ్చిన టాపిక్ కి కన్ఫైన్డ్ అయ్యి మాట్లాడితే 14 ఏళ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర కోసం పోరాటం చేసింది. దానిలో ఎన్నో ఉడుదుడుకులు ఎదుర్కొంది. కేసీఆర్ గారి ఒక రాజకీయ చతురత కావచ్చు, ఎంతో మంది తెలంగాణ మేధావులు అందరి కృషితోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సక్సెస్ఫుల్ గా టిఆర్ఎస్ పార్టీ ఒక విజయకేతనం ఎగిరేసింది. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారి రోలు, తెలంగాణ వాదులందరి రోలు, టిఆర్ఎస్ పార్టీ రోలు ఎవరు తీసేయలేదు. కానీ ప్రపంచ చరిత్రలోనే ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే కోల్పోవడం, ఉద్యమం అంటే ఆస్తులు అమ్ముకోవడం, ఉద్యమం అంటే నష్టపోవడం. కానీ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఉద్యమంలో ఈ పార్టీలో ఉన్న నాయకులు, ముఖ్యంగా కీలకమైన నాయకులంతా ఆస్తులు పెరిగినాయి. అంటే ప్రపంచంలో ఎక్కడ ఉద్యమాలు జరిగితే, పోరాటాలు జరిగితే త్యాగాలు అవుతాయి. ఉద్యమంలో పెరిగాయా, అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగాయా? ఉద్యమంలో ఏం పెరగలేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగాయి. భరత్ గారు, మీకు చాలా విషయాలు తెలియకపోవచ్చు. ఉద్యమం పెట్టినప్పుడు హరీష్ గారి పరిస్థితి ఏంది, కేసీఆర్ గారు, నా 25 ఏళ్ల జీవితం మొత్తం ఉంది, ప్రకాష్ అన్నకి తెలుసు. ఉద్యమంలోనే వీళ్ళ ఆస్తులు పెరిగినాయి. అప్పుడు కేటీఆర్ గారు, కవిత గారు అమెరికాలో ఉన్నారు. ఉద్యమం సమయంలోనే, డబ్బులు లేని పరిస్థితిలోనే, ఉద్యమం నుంచే డబ్బులు దండుకోవడం అనే దానిలోనే మేము పార్టీ ఆఫీస్ కూడా బలగొట్టాల్సి వచ్చింది 2001లో. ఇక అవి పక్కకు పెడితే నేనేమంటున్నానంటే టిఆర్ఎస్ అనేది సక్సెస్ఫుల్ స్టోరీ. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఆయన పాత్ర పోషించాడు, కానీ ఆయన ఒక్కరి వల్లనే తెలంగాణ రాలేదు. ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు, గాదే ఇన్నయ్య గారు లాంటి వాళ్ళు, బోయినపల్లి హనుమంతరావు గారు చాలా కీలకంగా పనిచేసిన వాళ్ళు, చాలా మంది పునాదిరాలు మరుగైనవి. ఎందుకు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఈ క్రైసిస్ ఎదుర్కొంటుందంటే, ఏ తెలంగాణ కోసం అయితే తమ జీవితాన్ని త్యాగం చేసిన నికాసైన తెలంగాణ వాదులను వదులుకుంది, ఏ తెలంగాణ ఉద్యమం కోసం 25 ఏళ్ల త్యాగం చేసిన ఉద్యమకారులను వదులుకుంది, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు వ్యతిరేకంగా పనిచేసిన ఆంధ్ర కాంట్రాక్టర్లకి, ఆంధ్ర నాయకులకి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అధికారంలో అప్పచెప్పింది. ఉదాహరణకి మా ఖమ్మం జిల్లా తీసుకుంటే, నా వయసు 48 ఏళ్లు. నేను పుట్టక ముందు నుంచి తుమ్మల నాగేశ్వరరావు అనే వ్యక్తి మంత్రిగా పనిచేసిండు, టీడీపీలో మంత్రిగా పనిచేసిండు, ఆయన టిఆర్ఎస్ లో మంత్రిగా పనిచేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసిండు. తెలంగాణ పదం పలకని తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ అంటే వ్యతిరేకించిన పువ్వాడ అజయ్ కుమారు, తెలంగాణ ఉద్యమంతో ఏ విధంగా సంబంధం లేని పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లాంటి వాళ్ళకి తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక వీళ్ళందరూ ఉద్యమానికి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు. మా ఖమ్మం జిల్లాలో 69 ఉద్యమం పుట్టింది. 2009లో కేసీఆర్ గారు అమర దీక్ష చేసినప్పుడు మళ్ళా ఖమ్మం జిల్లా మొత్తం కూడా తెలంగాణ వస్తే మా సహజ వనరులు కాపాడుకుంటాం, ఈ కోస్తా ఆంధ్ర కమ్మోళ్ళ పెత్తనం నుంచి మాకు విముక్తి వస్తుంది అనుకుంటే 14 ఏళ్లు ఉద్యమంలో మేము నష్టపోయినాం. 10 ఏళ్లు టిఆర్ఎస్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ దొంగలకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసినామో ఖమ్మం జిల్లా మొత్తం సహజ వనరులని తీసుకెళ్లి ఆ దొంగలకు అప్పచెప్పింది. ఇది నేను నా ఖమ్మం జిల్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమకారులను కోల్పోవడము, ఉద్యమకారులను దూరంగా పెట్టడము, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోకపోవడము, ఏ ఆంధ్ర కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా మనమంతా ఉద్యమం చేసినామో అధికారం వచ్చినాక అదే ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతికి తెలంగాణ ఆస్తులు అప్పచెప్పడము, ప్రజలని కలవకుండా ఉండడము, ప్రజలకి దూరంగా ఉండడము, మంత్రులకి కూడా అపాయింట్మెంట్ దొరకకపోవడము, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, ఐఏఎస్ ఆఫీసర్స్ కాళ్ళు మొక్కే పరిస్థితి తీసుకురావడము. అంటే తెలంగాణ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, తెలంగాణ స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవం పోసిన టిఆర్ఎస్ అనే పార్టీలో తెలంగాణ అనే పదం తీసేసిర్రు. తెలంగాణ అనే పదం ఎందుకు తీసేసిర్రో తెలంగాణ ప్రజలకు చెప్పలేదు. భారతదేశం మొత్తం పెత్తనం చేద్దామని చెప్పారు. ఫస్ట్ టైం ఏమో అధికారంలోకి రావడానికి సెంటిమెంట్ ను వాడుకున్నారు, సెకండ్ టైం అధికారంలోకి రావడానికి పొలిటికల్ పవర్ ను వాడుకున్నారు, థర్డ్ టైం అధికారంలోకి రావడానికి భారతదేశం అంతా యూపీఏకి, బీజేపీకి వ్యతిరేకంగా, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా యూపీఏ గినక మాకు అధికారం ఇస్తే భారతదేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలకి డబ్బులు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా రాజ్దీప్ సర్దేశాయ్ గారు చెప్పారు. అంటే తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన పార్టీ తెలంగాణ అనే పదం తీసేసింది.
భరత్. సెకండ్ టైం అధికారంలో అన్న ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయండి, నేను కొంచెం ఎమోషనల్ గా చెప్తున్నా, నేను ఏమైనా తప్పు చెప్తే చెప్పండి. ఇప్పుడు అధికారము, అహంకారము, మమకారము. అధికారం రాకముందు కుటుంబ సెంటిమెంట్, అధికారం వచ్చినాక కుటుంబం మీద మమకారము. ఫస్ట్ టైం సెకండ్ టైం చేసిన తప్పులు అనేవి టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజల ఎమోషన్ కనెక్టివిటీకి దూరం చేసింది. అధికారము, మమకారము, అహంకారం తోటి చివరికి అంధకారంలోకి పోయే పరిస్థితి. టిఆర్ఎస్ టు బిఆర్ఎస్, బిఆర్ఎస్ టు మళ్ళా టిఆర్ఎస్ వచ్చింది. ఒక సొంత కూతురే నువ్వు మనిషివా మరమనిషివా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చిందంటే 4 కోట్ల మందికి జాతిపితగా 4 కోట్ల మందిని నడిపించిన కేసీఆర్ పరిస్థితి, సొంత కూతురు ప్రశ్నలకు కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితి వచ్చిందంటే కుటుంబ పాలన, అవినీతి, నియంతృత్వము, అహంకారం తోటి ఇలా తెలంగాణ మా ప్రకాశాన్న మళ్ళీ తెలంగాణ అస్తిత్వ వేదిక ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మా ప్రకాశాన్ని ఎందుకు దూరంగా పెట్టుకున్నారు? మా గాద ఇన్నయ్య గారిని ఎందుకు దూరంగా పెట్టుకున్నారు? మా బోయినపల్లి హనుమంతరావు గారిని ఎందుకు దూరంగా పెట్టుకున్నారు? తెలంగాణ కోసం జీవితం త్యాగం చేసిన ఎంతో మంది మహానుభావులని టిఆర్ఎస్ అనే పార్టీ, బిఆర్ఎస్ అనేది మింగేసింది. మిషన్ తెలంగాణ, ఒక నిమిషం సార్, మిషన్ తెలంగాణ పోయి కుశల్ తెలంగాణ వచ్చింది, ఉద్యమ తెలంగాణ పోయి బంగారు తెలంగాణ వచ్చింది. ఈ తుమ్మల నాగేశ్వరరావులు, పువ్వాడ అజయ్ కుమార్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు, మల్లారెడ్డిలు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చారు. తెలంగాణ కోసం త్యాగం చేసి చనిపోయిన అమరవీరుల కుటుంబాల అడ్రస్లు దొరకవు, ఉద్యమకారులకి అపాయింట్మెంట్లు ఉండవు, మంత్రులకు అపాయింట్మెంట్లు ఉండవు. స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవం అనేది పోయింది. ముఖ్యంగా నిరుద్యోగుల పాయింట్ ఆఫ్ వ్యూలో 50 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ వచ్చినాక పెనం మించి పొయ్యిలో పడ్డారు. కాబట్టి దయచేసి ప్రకాష్ అన్న, శరత్ అన్న, మనం ఏ తెలంగాణ కోసం అయితే మనందరం జీవితాలు త్యాగం చేసినామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరం మీద ఉంది. ఒకసారి మధుసూదనాచారి గారు శాసన కాదు. మధుసూదనాచారి గారు